అంటే ఏదైనా ఒక సినిమాలో ఆపర్చునిటీ వస్తే ఇట్లా ఏమన్నా చేస్తారా? నేను ఏదైనా వచ్చింది ఎందుకు కదా మేడం ఇక్కడికి ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది ఏదైనా అవకాశాలు ఉంటే జాబ్ చేసుకుంటే ఏమైనా అవకాశాలు వచ్చినప్పుడు ఎవరన్నా నా టాలెంట్ ఎంతో కొంత గుర్తిస్తారు కదా అని చెప్పేసి ఒక చిన్న నమ్మకం మేడం. ఎవరైనా గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాను. అవునా? అవును. సరే, లైవ్లోనే అడుగుదాము. డైరెక్టర్కి కాల్ చేస్తాను. అమ్మో సో ఓ మై గాడ్, ఆఫర్ ఏంటి మేడం? లేదు, టాలెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా అమ్మో ఎవరైనా ఇదే కదా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇలా మీరు డైరెక్టర్ కాల్ చేస్తారు, మేము ఎలా వస్తాం లేదు, అని టాలెంట్ చెప్పేసి ఉన్నప్పుడు డెఫినెట్గా మన సైడ్ నుంచి సపోర్ట్ అనేది వేరే వాళ్ళకి ఉండాలి ఎవరికైనా. సో మీరు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి గ్రేట్ మేడం. అయితే మా నేను సైడ్ expect నుంచి చేయలేదు డెఫినెట్గా అసలు. నేను మాట్లాడతా. ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, అమ్మో బట్ నేను నా సైడ్ నుంచి డ్యామ్ షూర్గా చేయగలిగే వాళ్ళతోనే మాట్లాడతాను. ఇంటర్వ్యూ లైవ్లో ఉన్నాను. నేను యాక్చువల్గా ఇంటర్వ్యూ లైవ్లో ఉన్నాను. సో యాక్చువల్గా నా ముందు ఇప్పుడు మీ మూవీ ఒకటి నడుస్తుంది కదా, అవును. సుబ్బమ్మ గారి కదా. మ్మ్. సో మీరు ఇన్స్టాలో కనుక ఆర్బీహెచ్ వ్లాగ్స్ అని కొడితే వాళ్ళు ఓన్గా మ్యూజిక్ చేస్తూ సాంగ్ పాడుతూ ఉంటారు కిరణ్ గారు. ఓకే. సో డెఫినెట్గా మీ సినిమాలో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి మీరు. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ డెఫినెట్గా ఇద్దాం. డెఫినెట్గా. ఓకేనా? థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మూవీలో నాకు ఛాన్స్ ఇవ్వలేదు. కిరణ్ గారు వాళ్ళు మీకు గెట్ బ్యాక్ వస్తారు, మీరు చూడొచ్చు. ఆర్బీహెచ్ వ్లాగ్స్ అని వాళ్ళ వైఫ్ ఏమో సాంగ్స్ పాడుతూ ఉంటారు. తను ఇన్స్టాలో చాలా ఫేమస్. వాళ్ళ హస్బెండ్ తను మౌత్తోనే సౌండ్ చేస్తూ ఉంటారు. సో తమన్ గారు కూడా దాని గురించి స్టోరీ పెట్టారు. సో వాళ్ళు ఒక చిన్న అవకాశం, మీరు డైరెక్టర్ కాబట్టి మీరు ఇస్తే మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు ఇస్తారు వాళ్ళకి. డెఫినెట్గా ఈ నెక్స్ట్ వీక్ ఈ షూట్ స్టార్ట్ అయిన ఈ షెడ్యూల్ స్టార్ట్ అయిన వెంటనే ఇచ్చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ సార్, గ్రేట్ సపోర్టింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సో సుబ్బమ్మ గారి కథ అని చెప్పేసి ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. దానిలో బాబుమోహన్ గారు, సప్తగిరి గారు, ఎస్తర్ గారు వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. Oh my God, మేడం. సో డెఫినెట్గా మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీరు కాల్ చేయండి. నెక్స్ట్ వీక్ షూట్ ఉంటుంది. సో నా సైడ్ నుంచి మీరు ఇంత కష్టపడుతున్నందుకు నిజంగా గ్రేట్ మేడం. నిజంగా ఏం అయ్యో. చెప్పాలో తెలియదు మీకు. నిజంగా అయ్యో, ఫస్ట్ ఏం కాదు. నిజంగా నేను అయితే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే ఏదో ఇంటర్వ్యూ చేస్తారు కదా సరే అనుకున్నాను, కానీ ఫస్ట్ టైం మీ ద్వారా ఆఫర్ వచ్చిందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను మేడం. అసలు హ్యాపీనెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ. ఆఫర్ కూడా ఇప్పించారు మేడం. నిజంగా అయ్యో అసలు నిజంగా గ్రేట్ మేడం. నిజంగా గ్రేట్ ఏం కాదండి, మన చేతిలో ఉన్న పని. ఇప్పుడు మీకు టాలెంట్ ఉంది. నిజంగా సో అసలు ఎంత- అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కష్టపడి డాన్స్ చేస్తూ మీరు యాంటీ క్యాప్టెడ్ అయి ఉండి ఇంత కష్టపడి చేసుకుంటున్నారు. ఒకళ్ళు ఇచ్చారనుకోండి, అది చూసి ఇంకొక ఇద్దరు పిలుస్తారు కదా. థ్యాంక్ యూ మేడం. సో మన చేతిలో ఉన్న పని ఈ డైరెక్టర్ మాకు తెలుసు, మేము ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళు మాకు పరిచయం అనమాట. సో అందుకనే నేను నిన్న ఒక 2 days బ్యాక్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇట్లా మన సినిమా ఇట్లా నడుస్తుంది ఇలా అని ఒక చిన్న కాన్వర్జేషన్ జరిగింది. ఒక 2 రోజులు బ్యాక్ నేను వాళ్ళతో మాట్లాడా. సో ఇప్పుడు మీరు వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఎవరెవరికో మనం రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం కదా, ఇంత కష్టపడి పాపం ఎక్కడి నుంచో వచ్చి కష్టపడుతున్నారు కదా మా సైడ్ నుంచి అని చెప్పి ట్రై చేశాను. బట్ వాళ్ళు కూడా ఓకే అన్నారు. థ్యాంక్ యూ మేడం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే నేను చెప్తున్నాను కదా మేడం, ఏదో జరిగిందో ఒక 10 నిమిషాలు ఒక అరగంట తీసేసుకుంటే పంపించేస్తారు సో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇలాగ ఒక ఆఫర్ ఇస్తారు ఇలాగంటే కనుక ఎంత ఎక్సైట్మెంట్ అవ్వాలో ఏంటో నాకు నిజంగా అర్థం కాదు. ఏం లేదండి, మీకు టాలెంట్ ఉంది. మీరు అన్నారు కదా. Talent సో ఇంతకు ముందు నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, నేను యాంటీ క్యాప్టెడ్ అని నన్ను అందరూ చేంజ్ చేస్తూ ఉన్నారు మేడం. నా జాబ్లో నన్ను ఒక చోట నిలకడగా అది పెట్టారు. మేడం నిజంగా అది ఒక అంటే ఏమో నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు మేడం. వాళ్ళు చేంజ్ చేసినా సరే ఓకే, ఇది కాకపోతే దేవుడు ఇంకొక మంచి దాంట్లో పంపిస్తున్నాడేమో, అక్కడ మంచి వస్తాను. ఈవిడ కూడా అంతేనది, ఈ పిల్ల కూడా ఇది నీకు బాగోలేదేమో సో ఇంకో దాంట్లోకి వెళ్ళిపో, అక్కడ మంచిగా ఉంటుందని చెప్పేసి అలా చేంజ్ అవుతూనే ఉన్నాను మేడం. సో నాకంటూ ఒక రోజు వస్తుంది. సో నేను కూడా ఆ దాంట్లో రాణించలేమో, దేవుడు వేరేది ఇస్తున్నాడేమో అని చెప్పేసి అనుకున్నాను. ఈ రోజుకి మీ ద్వారా నాకు అది కళ నెరవేరుతుందని. కాదండి, ఇంకా పెద్ద వాళ్ళు, నేనే కాదు తమన్ గారు లాంటి వాళ్ళే పెట్టారు. అండ్ ఈయనే కాదు ఇంకొక 2-3 ఉన్నారు. నేను డెఫినెట్గా వాళ్ళందరికీ నేను రిఫర్ చేస్తాను. ఒక 2-3 మూవీస్ వరకు నేను మీకైతే హామీ ఇవ్వగలను. ఇంకా ఆ తర్వాత నిజంగా అంటే నాకు ఇది ఇప్పుడు నేను ఏదో లైవ్ కదా అని చెప్పేసి నేను ఆనందపడిపోవట్లేదు. నిజంగా నా మనసులో నుంచి వచ్చిన ఫీలింగ్ మేడం నిజంగా ఇది. ఎందుకంటే మాకు ఇప్పుడు వరకు ఇన్ని ఇంటర్వ్యూలు చూసాం కానీ
సర్లే 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 అని చెప్పాను. కానీ నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఈ లైవ్కి వచ్చాను. ఈ లైవ్లోనే కూడా వెంటనే మీరు రిసీవ్ చేసుకున్న విధానం కానీ దానికి తగ్గ ఫలితం కానీ మీరు ఇవ్వడం అన్నది నాకు నిజంగా అన్ఎక్స్పెక్టబుల్ మాట. మేము ఈ లైవ్లో అన్ఎక్స్పెక్టబుల్ లైవ్ అని పెడతాం. సో ఈ ఇంటర్వ్యూ కూడా అన్ఎక్స్పెక్టబుల్గా మాకు వచ్చింది. దాని ద్వారా ఆఫర్ కూడా వచ్చింది మేడం. నిజంగా అసలు నిజంగా ఊహించలేకపోతున్నాను. నిజంగా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అలా ఏం కాదండి, మీకు టాలెంట్ ఉంది. 2 రోజులు రావడం లేట్ అవుతుంది కానీ డెఫినెట్గా నేను కాకపోతే ఇంకొకళ్ళు ఇచ్చేవాళ్ళు, బట్ ఆపర్చునిటీ నాకు వచ్చింది అంతే. సో నేను కాకపోతే ఇంకొకళ్ళైనా ఇచ్చేవాళ్ళు అండి. మీకు టాలెంట్ ఉంది. మీరు అన్నారు కదా నాకు నేను హ్యాండిక్యాప్టెడ్ అని, దేవుడు ఏదో ఒక ఛాన్స్ ఇస్తాడని చూస్తున్నా మేడం, నన్ను జాబ్స్ మార్చేస్తున్నారు, అన్నీ మారుస్తున్నారు అని మీరు ఫీల్ అయ్యారు కదా. సో ఆ జాబులు మార్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు, మిమ్మల్ని చేంజ్ చేసిన వాళ్ళు అక్కడే ఉన్నారు, బట్ ఈ రోజు మీరు ఇక్కడ నేను నిజంగా దేవుడి కృప మేడం. నిజంగా దేవుడు నిజంగా ఇచ్చింది అంతా. ఎస్, మీ టాలెంట్, మీ కష్టం మీకు ఎప్పుడు అది బాగుండాలి. మీరు ఇంకా మంచిగా రానిచ్చాలి. ఒక దానిలో డెఫినెట్గా ఒక సినిమాలో ఒక దానిలో కనిపించారు అంటే డెఫినెట్గా వాళ్ళు కంటిన్యూషన్ ఒక 2-3 తీస్తారు. మేడం మీరు వాళ్ళతో ర్యాప్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సార్ మనం ఇంకో నెక్స్ట్ కూడా చెప్పండి అని మన నోటి మంచితనం డెఫినెట్గా ఇంకొక దానికి కూడా మనకి పిలుస్తారు. సో మీ ఇద్దరు బాగా కష్టపడుతున్నారు, మీ ఇద్దరు పిల్లలు చాలా బాగున్నారు. సో మీరు అన్నారు, నేను జాబ్ చేయట్లేదండి, ఈ వచ్చే డబ్బులతోనే అవును మేడం. అదే మేడం ప్రెసెంట్ అయితే ఒక 4-5 months నుంచి కూడా అయితే మే నుంచి జూన్ నుంచి హెల్త్ బాగాలేదు. సో అప్పటి నుంచి కూడా లీవ్లోనే ఉన్నారు. మధ్యలో ఒక 10 days వెళ్ళారు, మళ్ళీ బాగోక మళ్ళీ లీవ్లోనే ఉన్నారు. ప్రెసెంట్ 5 months నుంచి. ఒక 2-3 months నుంచి అయితే మేము హైదరాబాద్లో ఉన్నాం. మా అత్తగారు మా అమ్మగారు ఇంటి దగ్గర నుంచి సపోర్ట్ అది ఇస్తూ ఉన్నారు. ప్రెసెంట్ 2 months నుంచి రెవెన్యూ స్టార్ట్ అవడం వల్ల అయితే మా ఫ్యామిలీ ప్రస్తుతానికి గడుస్తుంది మేడం. కానీ మేడం ఒకటి చెప్పనా మేడం, కొన్ని ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు మమ్మల్ని కొంతమంది చూశారు మేడం. ఇంత మాకు వస్తారు కదా మేడం, వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చూసి వాళ్ళు మారిపోయి, అంటే నీకు బ్యాడ్ కామెంట్ చేసేవాళ్ళు మేడం మారిపోయి మాకు రివర్స్లో ఇప్పుడు సూపర్ స్టార్ చేస్తున్నారు మేడం. మీ ఇంటర్వ్యూలు చూసాం, కొన్ని మీ బాధలు చూసాం, మీరు ఎంత మీకు తెలియకుండా మేము అప్పుడు బ్యాడ్ కామెంట్లు పెట్టాం. సో మీకంటూ చెప్పి ఇప్పుడు వాళ్ళు సూపర్ స్టార్ చేస్తుంటే నాకు నిజంగా అనిపించింది, ఓహో మనకంటూ ఇప్పుడు రియల్ సపోర్టర్లు వచ్చారు. సో వాళ్ళు మా బాధ కొన్ని చూసాం మేడం. చూసి వాళ్ళు మేము చూసాం ఇంత బాధ మీది, సారీ అని చెప్పేసి రియాక్ట్ అయ్యి మా సూపర్ స్టార్లు చేసే వరకు వచ్చారు మేడం. నిజంగా అదంతా దేవుడు చెప్పమే మేడం. నిజంగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు.